హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో వేరుశెనగ గింజలతో ఎంతో హెల్దీ అయిన స్నాక్ రెసిపీ చూపిస్తాను. దీనికోసం ఎటువంటి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు, లేదా ఎటువంటి మసాలాలు వాడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకునే వేరుశెనగ గింజల స్నాక్స్ మినిమం 50 to 20 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఎవరైనా కానీ ఈవినింగ్ స్నాక్గా చాలా బాగా వాడుకోవచ్చు. ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాను రండి. వేరుశెనగ గింజలు 1 కప్పు తీసుకున్నాను. ఇక్కడ మనకు నచ్చినన్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వేరుశెనగ గింజల్ని ఒక గిన్నెలోనికి వేసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలోనికి వేసుకున్న తర్వాత ఇందులోనికి వాటర్ వేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి వేరుశెనగ గింజల్ని. ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోనికి తిరిగి వాటర్ వేసుకోవాలి. ఇవి మునిగేంత వాటర్ వేసుకొని వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మరి పూర్తిగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 70% ఉడికితే చాలు. మరి మెత్తగా కూడా ఉడకకూడదు. అలా ఉడికించుకోవాలి. మూత మూసి ఉంచి ఇలా వేరుశెనగ గింజలను ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉడకాల్సిన పని లేదు. ఒక 70% ఉడికితే చాలు. ఇలా పైన ఉన్న పొట్టు పోతుంది చూడండి. ఈ విధంగా ఉడికించుకుంటే చాలు. మరీ సాఫ్ట్గా ఉడకాల్సిన పని లేదు. తర్వాత స్టవ్ ఆపేసేసుకొని వీటిని వాటర్లో నుంచి స్ట్రెయిన్ చేసి తీసేసుకోవాలి గింజల్ని. ఇలా ఒక జాలి గింట పెట్టి గింజల్ని తీసేసి వేరొక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఉడికించుకోవడం వల్ల లోపల పప్పు కూడా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే పైన ఉన్న పొట్టు అంతా ఊడిపోతుంది. అలా కాకుండా ఇలా 70% మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ప్లేట్లోనికి వేసుకొని దీనిపైన ఉన్న తేమంతా ఆరే వరకు వీటిని ఆరనివ్వాలి. తేమ ఏమాత్రం ఉండకూడదు, బాగా ఆరిపోవాలి. వేరుశెనగ గింజలంతటిని ఇలా తేమ ఆరిపోయేలాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఏదైనా ఒక మందపాటి పెనం పెట్టుకోవాలి. ఇందులోనికి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్లో వేయిస్తాను కాబట్టి నేను ఉడికించేటప్పుడు సాల్ట్ వేయలేదు. ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకోకూడదు. ఇందులో ఉన్న సాల్ట్ గింజలకు పడుతుంది కాబట్టి ఉప్పు ఎక్కువైపోతుంది. అందుకోసమని ఉడికించేటప్పుడు వేయకుండా ఉడికించుకోవాలి. తర్వాత ఈ ప్యాన్లోనికి కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ బాగా హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. సాల్ట్ అంతా ఇలా పెనంలోకి వేసుకున్న తర్వాత ఇలా ముట్టుకుంటే బాగా హీట్గా అనిపించాలి. అలా వేడెక్కిన తర్వాత ఇందులోనికి మనం ఆరబెట్టుకున్న ఈ వేరుశెనగ గింజలను కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. మనం ఇలా వేరుశెనగ గింజలు వేసినప్పుడు వేస్తూనే ఉప్పు అంతా గింజలకు అతుక్కుపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉప్పు అంతా వదిలేస్తుంది. మరి ఎక్కువ తేమగా ఉన్నాయంటే ఉప్పు బాగా గింజలకు అతుక్కుపోతుంది. అందుకోసమని తేమ ఉండకుండా ఆరబెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగితే పైన ఉన్న పొట్టు కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేరుశెనగ గింజలకు అంటుకున్న ఉప్పు కూడా ఊడిపోతుంది. తర్వాత ఇలా ఏదైనా ఒక జాలి గంటతో ఈ వేరుశెనగ గింజలన్నింటినీ సపరేట్ చేసుకోవాలి. తిరిగి ఇదే విధంగా మిగిలి ఉన్న వేరుశెనగ గింజలన్నింటినీ కూడా ఇలా ఉప్పులోనికి వేసుకొని వేయించుకోవాలి. చూసారుగా ఎంతో టేస్టీగా హెల్దీగా ఎటువంటి ఆయిల్ మసాలాలు ఏమీ వాడకుండా ఈజీగా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. 3 టైమ్స్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. క్రిస్పీగా ఇవి దాదాపు 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.